శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. ఆత్మజ్ఞానం పొందాలి అనే ఆకాంక్ష ఉన్నటువంటి సాధకుడు ఒక్కసారి సద్గురువుని ఆశ్రయిస్తే చాలు, ఇక ఆ శిష్యుణ్ణి జీవన్ముక్త స్థితికి చేర్చే వరకు ఆ గురువు వదలడు. దాన్నే మార్జాల కిషోర న్యాయం అంటారు. అంటే ఆ పిల్ల మెడను ఏం చేస్తుంది, నోటితో ఖర్చుకుని గట్టిగా ఇల్లు తిప్పుతూ ఉంటుంది, గోడలు దూకుతూనే ఉంటుంది, అయినా వదలదు. ఎందుకంటే ఎక్కడ వదిలితే ఆ పిల్ల ఎక్కడ పడిపోతుందో, ఎటు దారి తప్పి ఎటు వెళ్ళిపోతుందో అని అంత జాగ్రత్తగా పట్టుకుంటుంది. శిష్యుడు కూడా అలాగే ఉండాలి. దాన్ని మర్కట కిషోర న్యాయం అంటారు. అంటే కోతి పిల్లను పట్టుకోదు, పిల్లే కోతిని ఖర్చుకుని ఉంటుంది. ఆ అడుగున పొట్టకి గట్టిగా ఆ రెండు చేతులు రెండు కాళ్ళతో గట్టిగా ఖర్చుకుని పట్టుకుని ఉంటుంది. అట్లాగే అది గోడలు దూకుతుంటుంది, చెట్లు కొమ్మలు ఎక్కుతుంటుంది, దిగుతుంటుంది, అయినా ఈ పిల్ల మాత్రం వదిలిపెట్టదు. అలాగే శిష్యుడు కూడా నేను ముక్తున్నయ్యాను, మళ్ళీ జన్మకి రాననే వరకు గురువుని పట్టుకుని వదలకూడదు.